హాయ్ అండి. మేడారం జాతర చాలా సందడిగా జరిగిపోయింది. మేమిక్కడ మినీ మేడారం జాతరకొచ్చాము. ఒక 3, 4 ఫ్యామిలీలు కలిసి అయితే మేము వచ్చామండి, అందరం చుట్టాలందరము. చూడండి, పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మినీ మేడారంలో పెద్ద మేడారం జాతర ఎలా చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అదే టయానికి అదే విధంగా జరుపుకుంటామండి. చాలా చాలా బాగుంటుంది జాతర అయితే. మేమిక్కడ గుడికి దగ్గరలో ఒక మంచి ప్లేస్ చూసుకుని అక్కడే వేప చెట్టు దగ్గర అమ్మవార్లని నిలుపుకొని ఇక్కడే మొక్కులు ఇచ్చేసుకున్నాము. ఇలా కొబ్బరికాయలన్నీ మొక్కులు ఇచ్చేసుకున్న తర్వాత వంటలు అయితే మొదలు పెట్టామండి. వంటలు వచ్చేసి చికెను అలాగే బగారా రైస్ కూడా రెండు పొయ్యిలు వేసి ఇలా వంట అయితే చేస్తున్నాము. ఈ మినీ మేడారం వచ్చేసి మాకు కాలినడకన వచ్చేంత దగ్గరలో అయితే ఉంటుందండి. చాలా సందడిగా ఉంటుంది. జాతర అయితే చాలా బాగా జరుగుతుంది. మేము ఈ జాతరకు వచ్చేటప్పుడు ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళమే కాకుండా చుట్టాలను బంధువులను కూడా పిలుచుకొని తీసుకొస్తామండి. అందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. జాతర టైంలో అందరం కూడా కలుసుకొని ఒకటేసారి కలిసి భోజనం చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలా కొద్దిసేపటి తర్వాత భోజనాలు అయితే రెడీ అయ్యాయి. ముందుగా పిల్లలందరికీ కూడా భోజనాలు వడ్డించేసాము. పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా హ్యాపీగా తింటున్నారు. ఆ తర్వాత భోజనాలు అయిన తర్వాత కొద్దిసేపటికి ఈవినింగ్ టైంలో గుడి దగ్గరికి అయితే వచ్చామండి. గుడి దగ్గరికి ఈవినింగ్ టైంలో కూడా ఫుల్ రష్ అయితే ఉంది. జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటారండి. ఇది రోడ్ పక్కన ఉంటుంది. ఈ గుడి వచ్చేసి పెద్ద మేడారం వెళ్ళడానికి కూడా ఈ గుడి మీదుగానే వెళ్ళాలండి. పెద్ద మేడారం వెళ్ళి తిరిగి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవార్లను దర్శించుకొని వెళ్ళిపోతారు. వంటలు కూడా చేసుకుంటారు. కొంతమంది అయితే ఇక్కడే ఉండేసి ఇక్కడ జాతర కూడా చూసేసి వెళ్తారండి అమ్మవార్లను దర్శించుకొని. చూడండి, మా గుడి ప్రాంగణం అంతా కూడా ఇలా ఉంటుంది. ముందుగా అయితే సారలమ్మ తల్లిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచారండి. ఇక్కడ చిన్న పందిరి వేసి సారలమ్మ తల్లిని అయితే ఇక్కడ ఉంచుతారు. ఇక్కడ సారలమ్మ తల్లి దగ్గర వచ్చేసి బొట్టు పెట్టుకోవడానికి అయితే మేము వచ్చామండి. ఇక్కడ కొంతమందికి అమ్మవారు కూడా వచ్చేస్తుంది. పూనకలతో ఊగిపోతూ ఉన్నారు. ఇదే రోజు సమ్మక్క తల్లిని కూడా తీసుకురాబోతున్నారండి. అమ్మవారు అటువైపుగా తీసుకొస్తున్నారు. మేము ఇక్కడ సారలమ్మ తల్లి దగ్గరకు వచ్చి బొట్టు అయితే పెట్టుకొని దండం పెట్టుకున్నాము. చూడండి, ఇక్కడ అమ్మవారిని ఈ రూపంలో తీసుకొస్తారు. ఇక్కడ దేవరబాళ్ళు కూడా ఉంటారండి అమ్మవారి దగ్గర. వాళ్ళతో అయితే బొట్టు పెట్టించుకున్నాము. ఆ తర్వాత సమ్మక్క తల్లిని తీసుకొస్తున్నారంటే ఎదురుగా చూడడానికి వెళ్ళామండి. చాలామంది జనాలు వస్తున్నారు. అసలు చూడండి ఎంత బాగా ఉందో. ఇదైతే గుడి లోపల అమ్మవార్లని ఇలా ప్రతిమల రూపంలో ప్రతిష్ఠించారు. లోపలికి వచ్చి ఇలా అమ్మవార్లను అయితే దర్శనం చేసుకున్నాము. చాలా సంతోషంగా అనిపించిందండి. జాతర అయితే మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది మాకు. చాలా సంతోషంగా అనిపించింది అందరితో ఇలా కలిసి రావడం. అమ్మవార్ల దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక పిల్లలకి జాతర అంటే ఆట బొమ్మలు కంపల్సరీ కొనాల్సిందే కదా. అవన్నీ తీసుకొని ఇళ్ల దారి అయితే ఇలా నడుచుకుంటూ సరదాగా బయలుదేరాం అందరం. మరి ఈ చిన్న జాతర వీడియో మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి.